जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అరణ్యకాండం 46వ సర్గలో ఉన్నాం. రావణుడు సీత దగ్గరకు వెళ్ళుట, సీత అతడికి అతిథి సత్కారము చేయుట. సీత పరుషవాక్యములు విని లక్ష్మణుడు కోపించిన వాడే శ్రీరాముణ్ణి చూడవలననే ఎక్కువ ఆతురుడై వెంటనే అతని వద్దకు బయలుదేరాను. అవకాశము కొరకే వేచి ఉన్న రావణుడు వెంటనే సన్యాసి రూపము ధరించి సీత వద్దకు వెళ్ళాను. ఆ రావణుడు మృదువైన కాషాయ వస్త్రమును, శిఖను, ఛత్రమును, పాదుకలను ధరించి మంగళకరమైన దండకమండములు ఎడమ భుజమునకు తగుల్చుకొని సన్యాసి వేషముతో సీత దగ్గరకు వెళ్ళాను. రామలక్ష్మణులు లేని దగ్గర లేని ఆ సీతను, చంద్ర సూర్యులు లేని సంధ్యను అంధకారము ఆవరించినట్లు సమీపించాను. చాలా క్రూరుడైన ఆ రావణుడు కీర్తి కలది, శ్రీరాముని భార్య, చిన్న వయస్సులో ఉన్నది అయిన ఆ సీతను చంద్రుడు దగ్గర లేని రోహిణిని క్రూరగ్రహము చూచినట్లు చూచాను. ఉగ్రమైన తేజస్సు కలిగి భయంకరమైన పనులు చేయు ఆ రావణుణ్ణి చూచి జనస్థానములోని వృక్షములన్నీ వణికిపోయినవి. గాలి కూడా వీచుటలేదు. శీఘ్రముగా ప్రవహించుతున్న గోదావరి నది ఇటూ నటూ చూచుచున్న ఎర్రని నేత్రములు గల ఆ రావణుణ్ణి చూసి భయపడి మెల్లగా ప్రవహించసాగాను. శ్రీరామునిలో ఏదైనా పొరపాటు దొరుకునా మోసగించవచ్చును అని వేచి ఉన్న ఆ 10 తలల రావణుడు ఆ అవకాశమును చూచుకొని సన్యాసి రూపముతో సీత దగ్గరకు వచ్చాను. భర్తను గూర్చి విచారించుతున్న సీత దగ్గరకు మంగళప్రదమైన సన్యాసి వేషముతో శని చిత్రా నక్షత్రము దగ్గరకు వచ్చినట్లు వచ్చాను. తృణముల చేత కప్పబడిన కూపము వలె మంగళకరమైన వేషము దాల్చిన ఆ పాపాత్ముడు కీర్తి గలది శ్రీరాముని భార్య ఆయన సీతను చూచి నిలబడెను. అందమైన దంతములు, ఓష్ఠములు, పూర్ణచంద్రుని వంటి ముఖము, పద్మరేకుల లాంటి నేత్రములు కల మంగళప్రదురాలైన ఆ సీత కన్నీరు కార్చుతూ దుఃఖాక్రాంతయై పర్ణశాలలో కూర్చుని ఉండెను. పచ్చని పట్టుబట్ట కట్టుకొను. దుష్టబుద్ధి అయిన ఆ రాక్షసుడు అలాంటి సీత దగ్గరకు వెళ్ళెను. మన్మథ బాణముల చేత పీడింపబడిన ఆ రాక్షసుడు వేద ఘోష చేయుచు జనులెవ్వరూ లేని ప్రదేశమునందు వినయపూర్వకముగా సీతతో మాట్లాడాను. లోకములో ఉత్తమ స్త్రీ అయిన ఆ సీత శరీర సౌందర్యముతో పద్మము లేని లక్ష్మీదేవి వలె ప్రకాశించుచుండెను. రావణుడు ఆమెను ఇట్లు ప్రశంసించెను. బంగారు శరీర ఛాయతో పచ్చని పట్టు వస్త్రమును ధరించి ఉన్న దాన, పద్మలత వలె పద్మముల పంక్తిని అంటే పద్మాల్లాంటి ముఖములు, హస్తములు, పాదములు, నేత్రములు కన్నా కలదానివి ధరించిన నీవెవరవు? శుభకరమైన ముఖము, శ్రేష్టమైన కటి ప్రదేశము కలదానా నీవు పార్వతివా? కీర్తి అధిష్టాన దేవతవా? కాంతి అధిష్టాన దేవతవా? మంగళప్రదురాలైన లక్ష్మివా? అప్సరసవా? ఐశ్వర్యాధిష్టాన దేవతవా? స్వేచ్ఛగా సంచరించుతున్న రతీదేవివా? నీ తెల్లని దంతములు సమములై కొనలు తేరి నున్నగా ఉన్నవి. విశాలములైన నీ నేత్రములు నిర్మలముగా ఉన్నవి. వీటి కొనలు ఎర్రగా ఉన్నవి. కనుగ్రుడ్లు నల్లగా ఉన్నవి. విశాలమైన నీ జఘనము బలిసి ఉన్నది. తొడలు ఏనుగు తొండము వలె ఉన్నవి. శ్రేష్టములైన మణుల చేత అలంకరించబడిన అందమైన స్థనములు గుండ్రముగా దగ్గరగా పెరిగి ఉన్నవి. కొంచెం కదులుచున్నవి. బలిసి ఎత్తుగా ఉన్న ముఖములతో మనోహరములైన కాంతిగల ఆ స్థనములు తాటి పండ్ల వలె ఉన్నవి. ఓ కాంత, నీవు అందమైన చిరునవ్వు, సుందరములైన దంతములు, చక్కని నేత్రములు కల విలాసవతివి. నది నీటి ప్రవాహము చేత ఒడ్డును హరించుచున్నట్లు నీవు నా మనస్సును హరించుచున్నావు. నీ నడుము పిడికిలితో కొలుచుటకు వీలుగా ఉన్నది. కేశపాశము చక్కగా ఉన్నది. స్థనములు దగ్గరగా కలిసి ఉన్నవి. నేను ఈ భూతలమునందు ఇట్టి రూపము గల మనుష్య స్త్రీని
పూర్వం ఎప్పుడూ చూడలేదు. దేవతా స్త్రీని కానీ, గంధర్వ స్త్రీని కానీ, యక్ష స్త్రీని కానీ, కిన్నెర స్త్రీని కానీ ఇంత అందమైన దానిని చూడలేదు. మూడు లోకములలో శ్రేష్టమైన రూపము, సౌకుమార్యము గల నీవు ఈ వయస్సునందు ఈ అరణ్యములో నివసించుట చూచి నా మనస్సు కలత చెందుతున్నది. అట్టి నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోము. నీకు క్షేమమగుగాక. నీవు ఇక్కడ నివసించకూడదు. ఇది స్వేచ్ఛానుసారము రూపమును ధరించగల భయంకరులైన రాక్షసుల నివాస స్థానము. నీవు నగరములలో ఉండవలెను. అక్కడ రమ్యములు ఐశ్వర్యముతో నిండినవి అయిన ప్రాసాదముల పైభాగములు, మంచి సువాసనలు కలివైన నగర ప్రాంతములందున్న ఉద్యానవనములు నీవు సంచరించుటకు తగినవి. శ్రేష్టములైన పుష్పమాలలు, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన వస్త్రము, శ్రేష్ఠుడైన భర్త నీకు ఉండుట యుక్తము. శ్రేష్టమైన ముఖము, కటి ప్రదేశము గలదాన నీవెవ్వరవు. రుద్రులకు కానీ, మరుత్తులకు కానీ, వసువులకు కానీ సంబంధించిన దానవా? నీవు నాకు దేవతా స్త్రీగానే కనపడుతున్నావు. ఇది రాక్షసులు నివసించు ప్రదేశము. ఇక్కడికి గంధర్వులు కానీ, దేవతలు కానీ, కిన్నెరులు కానీ రారు. నీవెట్లు వచ్చినావు? ఇక్కడ కోతులు, సింహాలు, చారల పులులు, చుక్కల పులులు, యక్షులు, పెద్ద పులులు, రాబందులు తిరుగుచుండును. వాటిని చూచి నీకు భయము కలుగట్లేదా? ఈ అరణ్యములో ఒంటరిగా ఉన్న నీవు భయంకరములైన మదించిన మహాబలము కల ఏనుగులకు భయపడకుండా ఎట్లున్నావు? నీవు ఎవరవు? ఎవరి దానవు? ఎక్కడ నుండి వచ్చినావు? రాక్షసులకు ఆశ్రయమైన భయంకరమైన ఈ దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరించుతున్నావు? రావణాసురుడు సీతమ్మవారిని ఎన్ని ప్రశ్నలు వేశాడు. దురాత్ముడైన రావణుడు ఈ విధముగా ప్రశంసించగా జనకరాజ నందిని అయిన సీత బ్రాహ్మణ వేషములో వచ్చిన ఆ రావణుని చూచి అతడు ఉత్తముడైన అతిథి అని భావించి సమస్తమైన అతిథి సత్కారములతో పూజించెను. అతనికి ముందు ఆసనమిచ్చి పాద్యము కూడా ఇచ్చి సౌమ్యుడిగా కనబడుతున్న అతనితో ఆహారము కూడా సిద్ధముగా ఉన్నది అని పలికెను. కమండలమును, కాషాయ వస్త్రమును ధరించి బ్రాహ్మణ వేషముతో వచ్చిన ఆ రావణుడు ద్వేషించరాని ప్రశాంతుడైన వ్యక్తిగా కనబడుచుండెను. కానీ అతడు సీతకు అపాయమునే తలపెట్టుచుండెను. అట్టి ఆ రావణుని చూచి ఆమె బ్రాహ్మణుణ్ణి ఎట్లు ఆతిథ్యమునకు నిమంత్రించవలెనో అట్లు నిమంత్రించెను. ఓ బ్రాహ్మణ, ఇదిగో మునులు కూర్చుండే ఆసనము, సుఖముగా కూర్చుండుము. ఇదిగో పాద్యము, స్వీకరించుము. తినుటకై వనములో లభించే ఉత్తమమైన ఫలములు మొదలైనవి సిద్ధముగా ఉన్నవి. తొందర లేకుండా తినుము అని సీత పలికెను. ఈ విధముగా నిండుగా మాట్లాడుచు ఆతిథ్యమును స్వీకరించమని పిలుచుతున్న ఆ సీతను చూచి రావణుడు ఆమెను బలాత్కారముగా అపహరించవలెనని తన మరణమునకే మనస్సులో నిశ్చయం చేసుకొను. వేటకై వెళ్ళిన సుందరమైన ఆకారము గల లక్ష్మణ సమేతుడైన శ్రీరాముని కొరకై నిరీక్షించుచు నలువైపులా చూచుచున్న సీతకు ఆకుపచ్చని ఆ మహారణ్యమే కనబడెను. శ్రీరామ లక్ష్మణులు మాత్రము కనబడలేదు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 46వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.